అంతే. మీరు ఆల్రెడీ హైప్ పెంచేస్తున్నారు ఇప్పటి నుంచే. పెంచాలి అది. అదే ఇప్పటి నుంచే అది మనం పెంచకపోయినా అది ఉంటది, ఆటోమేటిక్గా వస్తుంది. ఎందుకంటే డార్లింగ్ ఫ్యాన్స్ అంటే ఇంక అందరికి తెలిసిందే. సరే, ఇప్పుడు సెట్స్లో ప్రభాస్ ఎలా ఉంటాడు అంటే ఆర్టిస్టులతో కావచ్చు, లేకపోతే ఏదన్నా బ్రేక్ టైంలో కావచ్చు, అందరితో కలవటం కానీ అసలు ఎలా ఎలా ఉంటారు? డార్లింగ్ సార్ గురించి ఇంకా చెప్పక్కర్లేదు. ఇప్పుడు అంతే సేమ్ సార్ ఉత్తపదం యూజ్ చేసుకుంటూ డార్లింగ్ వచ్చిందా రాలేదా చేద్దాం మళ్ళీ అంతే చేసేద్దాం అని అంటారు. అండ్ చాలా క్రికెట్ కానీ జోక్స్ కానీ అంటే కొంచెం ఇంట్రోవర్టిస్ట్ టైప్ షై కానీ ఎక్కడైతే ఓపెన్ అవ్వాలో ఓపెన్ వెళ్ళగానే సార్ గుడ్ మార్నింగ్ అని అనడం కానివ్వచ్చు. అంటే చిన్న ఆర్టిస్టులు పెద్ద ఆర్టిస్టులు అనేవి ఉండదు, అందరితో కూడా జోవెల్ గా ఉంటారు. అండ్ ఆ షూట్ టైం ఏదైతే ఉంటేనో ఫస్ట్ డే చూసినప్పుడు ఐ వాజ్ లైక్ ఎంత బాగున్నారు ఏంటి అంటే ఆఫ్టర్ ద 2 మూవీస్ ముందు మూవీస్ తర్వాత ఇంత హైట్ అసలు ఇంత బాగున్నారు చూడడానికి. ఇట్లా ఫస్ట్ డే ఇట్లా నేను ఇంకా ఒక 10 seconds ఒక 1 minute ఇట్లా ఫ్రీజ్ అయిపోయి ఉన్నా నేను ఇట్లా ఇట్లా ఎంత బాగున్నారు అని చూస్తూ ఉన్నాము. దాని తర్వాత షూట్ సీన్స్ ఏదైనా రాకపోయినా రాలేదా చేసేద్దాం మళ్ళీ చేసేద్దాం ఏముంది చేసేద్దాం అన్నట్టు ఇంకా చాలా చాలా కూల్గా ఆయన కూడా చాలా మంచి బాండింగ్ తో ఉంటుండే. అంత చాలా ప్రొడక్షన్ స్టాఫ్ మొత్తం దాని యూత్ లైక్ ఆ ఫీల్ ఉంటది, ఎంత చేస్తే అంత ఇంపాక్ట్ అన్నట్టు చాలా జాయిగా ఉంటారు అందరూ.